గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇవాళ రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు టైమింగ్స్ కన్ఫర్మ్ చేసుకుందాం. టుమారో వచ్చేసి మార్నింగ్ టైంలో తీసుకుందాం ఇంకా. సో ఇవాళ క్లాస్ వచ్చేసి మనకి ప్లానింగ్ ఇద్దాం. క్లాస్లో మనం వన్ బై వన్ ఏం నేర్చుకుంటాం. సో బ్యాచ్లో ఫుల్ స్టాక్ జావా ఉన్నారు, ఫుల్ స్టాక్ పైథాన్ ఉన్నారు. సో ఫుల్ స్టాక్ జావా నేర్చుకునే వాళ్ళకు ఎలా ప్లానింగ్ ఉంటుంది, ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకుంటే ఎలా ప్లానింగ్ ఉంటుంది అనేసి ఇవాళ ఓవర్వ్యూ చూసుకుందాం వన్ బై వన్. ఓకే, ఫుల్ స్టాక్. సో ఫస్ట్ మనకి ఫుల్ స్టాక్ జావా వాళ్ళ గురించి చూద్దాం. ఫుల్ స్టాక్ జావా అన్నమాట. ఎవరైతే ఫుల్ స్టాక్ జావా తీసుకుంటారో కంపల్సరీ మనకు 120 to 150 అవర్స్ అనమాట. నేను డేస్ చెప్పట్లేదు, అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంట. సో మినిమం 120, మ్యాక్సిమం 150 అవర్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో వాటిలో మనకి ఫ్రంట్ ఎండ్ అనేసి అండ్ బ్యాక్ ఎండ్ అనేసి డివైడ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమేమి స్కిల్స్ వస్తాయంటే, ఫ్రంట్ ఎండ్లో మనకు హెచ్టిఎంఎల్, దీన్నే HTML5 కూడా అంటాం. నెక్స్ట్ సిఎస్ఎస్, దీంట్లోనే అడ్వాన్స్డ్ CS3 కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బూస్ట్రాప్ 4 and 5. ఓకే, ఇవంతా డిజైనింగ్ పార్ట్. అదే ఫ్రంట్ ఎండ్లోనే డెవలప్మెంట్ అయితే జావా స్క్రిప్ట్ అనమాట. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. నెక్స్ట్ అదేవిధంగా మనకు రియాక్ట్ జేఎస్ అనమాట. ఇదంతా కమ్స్ అండర్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ మనం నేర్చుకోవాలంటే 60 hours ప్రోగ్రామ్. 60 hours, అది 50 to 60 hours అయినా అవ్వచ్చు, డిపెండ్స్, ఇంకా ఎక్కువైనా అయ్యే ఛాన్స్ అయినా ఉంటుంది. మినిమం అవర్స్ అనమాట. మినిమం అవర్స్ 50 to 60 hours అయితే పడుతుంది. దీనిలో వన్ బై వన్ మాట్లాడుకోవాలంటే మళ్ళీ ఎక్కువ వర్క్ అవుతుంది. సో మనకు నో నీడ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఇవన్నీ వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు గిట్ అండ్ గిట్ హబ్ ఈ స్కిల్స్ అన్నీ ఫ్రంట్ ఎండ్లో వస్తాయి మనకి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ ఎండ్కి వస్తాయి. బ్యాక్ ఎండ్లో ఫస్ట్ మనము కోర్ జావాతో స్టార్ట్ చేస్తాం. కోర్ జావా, అడ్వాన్స్డ్ జావాలో మనకు J2EE అనేసి, JDBC అనేసి, సర్వర్లెట్స్, JSP, అండ్ అదేవిధంగా MVC, స్ప్రింగ్ బోట్, మైక్రో సర్వీసెస్, వెబ్ సర్వీసెస్, REST APIs, SQL. సో ఇవన్నీ కమ్స్ అండర్ ద బ్యాక్ ఎండ్ అనమాట మరి. సో బ్యాక్ ఎండ్ జావా ఇది. ఓకే, జావా గురించి మాట్లాడుకున్నప్పుడు జావా అనమాట. సో J2EE, JDBC, సర్వర్లెట్స్, JSP, MVC, స్ప్రింగ్ బోట్, వెబ్ సర్వీసెస్, REST APIs, SQL. ఓకే, సో నెక్స్ట్ వీటన్నిటిని బేస్ చేసుకొని, సో ఫ్రంట్ ఎండ్తో మనం ఏం చేస్తామంటే, ఫ్రంట్ ఎండ్ మనం యూజ్ చేసుకొని API ఇంటిగ్రేషన్ చేస్తాం. అదేవిధంగా బ్యాక్ ఎండ్ని బేస్ చేసుకొని API బిల్డ్ అవ్వచ్చు, APIs క్రియేషన్ అవ్వచ్చు. API క్రియేషన్,
ఏపీఐ క్రియేషన్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్, ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇప్పుడు ఏపీఐ క్రియేషన్ అనేది జావాని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ద జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో ఏపీఐస్ని ఏ టెక్నాలజీలో అయితే బిల్డ్ చేస్తారో ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ రోల్ అనేది డిసైడ్ అవుతుంది. జావాని బేస్కొని చేస్తే జావా డెవలపర్, పైథాన్ని బేస్ చేసుకుంటే పైథాన్ డెవలపర్, అంతే, అంతమించి ఇంకేం ఉండదు. సో నెక్స్ట్, ఈ కోర్ జావాలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కోర్ జావాలో మనకి ఏంటంటే ఎక్కువగా వేరియబుల్స్, డేటా టైప్స్, ఊప్స్ కాన్సెప్ట్, అదేవిధంగా ఫైల్ హ్యాండిలింగ్స్, అదేవిధంగా కలెక్షన్స్, మల్టీ థ్రెడింగ్, జావా 8 ఫీచర్స్, అండ్ అదేవిధంగా మెథడ్స్, ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలంటే వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి. దాంట్లో చాలా ఉంటాయి, స్ట్రింగ్ అని, నెంబర్ అని, బులియన్ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, వాటికి సంబంధించినవన్నీ మనకు ఉంటాయి అనమాట. ఓకే, మేజర్ కాన్సెప్ట్స్ ఇవి అనమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ స్టాక్ పైథాన్, ఇదంతా మనకు ఫుల్ స్టాక్ జావా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఫుల్ స్టాక్ పైథాన్. సో ఈ ఫుల్ స్టాక్ పైథాన్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఓన్లీ పైథాన్ వరకు మాత్రమే నేర్చుకోవాలంటే ఓన్లీ కోర్ పైథాన్ ఎనఫ్ అనమాట. ఓకే, అదే ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి అనేసి అనుకుంటే మళ్ళీ ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి మనకి. ఓకే, సో ఇక్కడ మనకు ఫర్ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో మనకి ఎక్కువగా వచ్చేది ఇవే. ఫ్రంట్ ఎండ్ అనేది దేనికైనా కామన్ అనమాట. ఇక్కడ మనకు ఫుల్ స్టాక్ పైథాన్ అనేది మనకు 90 అవర్స్ ప్రోగ్రామ్, 90 to 120 అవర్స్. ఓకే, 90 to 120 అవర్స్ వరకు అయితే మనకు ఫుల్ స్టాక్ పైథాన్కి అయితే పడుతుంది మనకు. నో, HTML, CSS, బూట్స్ట్రాప్, గిట్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసి ఇవన్నీ కామన్ ఫ్రంట్ ఎండ్లో. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లోకి వచ్చేసరికి బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ కోర్ పైథాన్ అనేసి ఉంటుంది. ఈ కోర్ పైథాన్లో కూడా మనకు సేమ్ కాన్సెప్ట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్ అంటాం జనరల్గా. డేటా స్ట్రక్చర్స్ మనకి ఏంటంటే దీనికి డిఫరెంట్గా ఉన్నాయి. లిస్ట్ అని, టపుల్స్ అనేసి, సెట్స్ అనేసి, డిక్షనరీస్ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్యాకేజెస్, ఫంక్షన్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్స్. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ అదేవిధంగా ఫైల్ హ్యాండిలింగ్స్. వీటితో పాటు డిజాంగో ఫ్రేమ్వర్క్ అనమాట. అంటాం. దాంతోపాటు మనకు SQL ఆర్ MySQL అనమాట. నేర్చుకుంటాం. ఓకే, దీంట్లో కూడా మనకు వెబ్ సర్వీసెస్, దాన్ని క్రియేట్ చేసుకొని APIs క్రియేషన్. ఓకే, సో ఇలా కోర్ పైథాన్, ఇవన్నీ అడ్వాన్స్డ్ పైథాన్లకు కూడా మనకు వచ్చేస్తాయి, అన్నీ మొత్తం మిక్స్డ్. ఇవి పైథాన్ని బేస్ చేసుకొని మనకి ఏపీఎస్ని క్రియేషన్ చేస్తే దాన్ని పైథాన్ డెవలపర్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్లో మనం యాంగులర్ రియాక్ట్ కానీ క్రియేట్ చేసుకుని ఏపీఎస్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నాము అంటే, ఇట్లా క్రియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ రెండు చేస్తున్నామంటే వీఆర్ ద ఫుల్ స్టాక్. ఓకే, సో నౌ సీ దిస్. ఫ్రంట్ ఎండ్ని బేస్ చేసుకొని మనకి ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తాం, బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకుని ఏపీఐస్ని మనం క్రియేషన్ చేస్తాము.
ఓకే. సో నా ఎవరైనా సరే బేసిక్గా ఉన్నారు అంటే దీంట్లో ఎక్కువగా నేర్చుకునే అవసరం లేదు. ఇప్పుడు రియాక్ట్ కానీ లేదనుకుంటే ఇక్కడ మొత్తం డిజాంగో కానీ ఇవన్నీ ఫ్రెషర్స్కి అవసరం లేదు. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో లేదా బీటెక్ తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్ జాబ్ కోసం నేను వెళ్ళాలనుకుంటున్నా అని చూసే వాళ్ళు మాత్రమే ఇలా ఎండ్ టు ఎండ్ కోర్సెస్ మొత్తం నేర్చుకోవాలి. ఓకే. లేదు నాకు అన్ని అవసరం లేదు దాన్ని ఫిల్టరింగ్ చేయండి అంటే మీకున్న బేస్డ్ ఆన్ నాలెడ్జ్ వచ్చేసి నేను స్కిప్ చేస్తాను. బేస్డ్ ఆన్ నాలెడ్జ్ మీరు ఎంతవరకు నేర్చుకుంటే బాగుంటుంది అనేసి నేను డివైడ్ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి బెస్ట్ అనమాట. ఇక్కడ ఎలాగైతే ఫంక్షన్స్ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఇక్కడ రాయలేదు నేను, బట్ ఇక్కడ కూడా మనకి ఫంక్షన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడైనా సరే కంట్రోల్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేసి కామన్ అనమాట మనకి. ఓకే. సో ఇది ఓవరాల్ ఎవరైతే ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకుంటున్నారో ఎవరైతే ఫుల్ స్టాక్ జావా తీసుకుంటున్నారో వాళ్ళ ఇద్దరికి రిలేటెడ్ అనమాట ఇది. సో నౌ నెక్స్ట్ ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండే స్టార్ట్ చేస్తాం. ఓకే. ఈ ఫ్రంట్ ఎండ్లో మనకు కావాల్సింది ఏంటంటే రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఏది స్టార్ట్ చేసినా మన సిస్టంలో కొన్ని రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ నీడ్ అనమాట. సో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్, ఆ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ది ఏంటంటే ఎడిటర్, సెకండ్ వన్ ఏంటంటే బ్రౌజర్, థర్డ్ వన్ ఏంటంటే మనకు విన్రార్ సాఫ్ట్వేర్ అనమాట. విన్రార్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ మన ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ 3 సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎడిటర్ ఎందుకోసం అంటే టు రైట్ ద ప్రోగ్రామ్ రాయడానికి, అండ్ అదేవిధంగా బ్రౌజర్ అనేది టు సీ ద అవుట్పుట్ చూడడానికి, విన్రార్ అనేది టు జిప్ ద ఫోల్డర్ని జిప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మీ సిస్టంలో ఉన్నాయి అంటే ఓకే, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎడిటర్లో మనకు చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. నోట్ ప్యాడ్ అనేసి, అదేవిధంగా నోట్ ప్యాడ్ ప్లస్ అనేసి, అదేవిధంగా విఎస్ కోడ్ అనేసి. ఇట్స్ ఏ విఎస్ కోడ్ మీన్స్ విజువల్ స్టూడియో కోడ్ అనమాట. అదేవిధంగా బ్రాకెట్స్, ఆటమ్, వెబ్ స్టోమ్, ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. ఈ ఎడిటర్స్ ఎందుకోసం అంటే మన ప్రోగ్రామ్ మనం రాయడానికి, ఏమైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ మనం రాయడానికే ఈ ఎడిటర్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా బ్రౌజర్స్ టు సీ ద అవుట్పుట్ని చూడడానికి. సో బ్రౌజర్లో మనకి ఏమి ఉన్నాయి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేసి ఓల్డ్ అనమాట. అదేవిధంగా ఎడ్జ్ అనేది ఓల్డ్, బట్ మనకి ఎక్కువగా యూజ్ చేసేది క్రోమ్ అనమాట. అండ్ అదేవిధంగా ఫైర్ ఫాక్స్ అనేది ఉంది, అండ్ అదేవిధంగా సఫారీ అనేసి ఉంది, అదేవిధంగా ఒపేరా అనేసి ఉంది. ఇలా చాలా ఉన్నాయి, బట్ మనకు మార్కెట్లో బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది క్రోమ్, ఐ ప్రిఫర్. అదే ఎడిటర్లో మనకు విఎస్ కోడ్, ఐ ప్రిఫర్. ఓకే. ఫస్ట్ ఆ 2 సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, ఎడిటర్, బ్రౌజర్. నెక్స్ట్ అదేవిధంగా విన్రార్ అనమాట. విన్రార్ అంటే ఏదైనా సరే ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ని స్టోర్ చేసి ఉంటాం. ఇప్పుడు ఒక ఫోల్డర్ని ఎవరికైనా సరే సెండ్ చేయాలంటే పాసిబుల్ లేదు. ఒక ఫోల్డర్ని ఎవరికి డైరెక్ట్గా సెండ్ చేయలేము. ఆ ఫోల్డర్ ఉండే ఫైల్స్ మాత్రం సెండ్ చేయొచ్చు, కానీ ఫోల్డర్ని డైరెక్ట్గా సెండ్ చేయలేము. అందుకోసం ఏం చేస్తాం, ఆ ఫోల్డర్ని మనం జిప్ డాక్యుమెంట్గా అంటే జిప్ ఫైల్గా కన్వర్ట్ చేస్తాం. జిప్ ఫైల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ మీకు టర్మ్స్ వినే ఉండాలి. జిప్ అనేది రేర్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ ఈ టర్మ్ అనేది బాగానే విని ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా జిప్లో మారిన కోడ్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే దాన్ని నార్మల్ ఫోల్డర్గా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే. సో అవన్నీ మనకి 1 by 1 వెళ్ళంగా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మన సిస్టంలో ఎడిటర్స్ ఉందా లేదు చూద్దాం. ఆ ఎడిటర్లో కూడా మనకు విఎస్ కోడ్ అని కావాలి. ఇక్కడ సెర్చ్ చేస్తున్నా, సెర్చ్ బార్లోకి వెళ్తున్నా, విఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తాను. విఎస్ కోడ్ ఉంది. ఇట్స్ ఏ విజువల్ స్టూడియో కోడ్ అనమాట మనకి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మనం.
అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి ఇది తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం మనం. నెక్స్ట్ బ్రౌజర్స్ అనమాట. బ్రౌజర్స్ అంటే టు సీ ద అవుట్పుట్ని చూడడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఎడ్జ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, సఫారీ కానీ, ఓపెరా కానీ, విండోస్ అనేది సూటబుల్ వచ్చేసి ఓన్లీ క్రోమ్ అనమాట. ఇవన్నీ మనకు ఆప్షనల్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా విన్రార్ అనమాట. టు జిప్ ద ఫోల్డర్ అంటే ఫోల్డర్ని జిప్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఓకేనా? సో అవన్నీ మన సిస్టంలో సాఫ్ట్వేర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం, లేకపోతే డౌన్లోడ్ చేద్దాం మనం. సో ఏదైనా సరే సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎలా సెర్చ్ చేస్తాం? సెర్చ్ బార్లోకి వెళ్తాం, ఫస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తాం. విఎస్ కోడ్ కావాలి కాబట్టి విఎస్ కోడ్ చూడండి. నేను ఇక్కడ విఎస్ టైప్ చేయగానే ఇక్కడ చూడండి వచ్చింది. ఇట్స్ ఏ విజువల్ స్టూడియో కోడ్. దీన్ని ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది చూడండి. ఓపెన్ చేయగానే ఇలా ఉంది. సో మీరు ఓపెన్ చేయగానే ఏంటంటే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ టైప్ ఉంది, మేనేజ్ అనమాట. మేనేజ్లోకి వెళ్ళండి, థీమ్స్లోకి వెళ్ళండి, కలర్ థీమ్స్లోకి వెళ్ళండి. వచ్చేసి లైట్ థీమ్ ప్లస్ డిఫాల్ట్ థీమ్, లైట్ మోడర్న్ థీమ్ ఇలా ఉంటుంది. సో మనకి డిఫాల్ట్గా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగానే ఈ కలర్లో ఉంటుంది. మీరు దీన్ని ఏం చేయాలి, ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళేసి థీమ్స్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ థీమ్, ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏ కలర్ కావాలి, ఏ థీమ్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేది కొన్ని నీడ్ అనమాట. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటాం, మనకు కావాల్సిన థీమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికి కొన్ని ఎక్స్టెన్షన్స్ అవసరం. ఆ ఎక్స్టెన్షన్స్ ఎలా యూజ్ చేద్దాం కమింగ్లో చూద్దాం. బట్ మీరు మాత్రం ఇన్స్టాల్ చేసి పెట్టండి. ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంటుంది మనకు, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వెళ్తుంది ఇన్స్టాల్డ్ రికమెండెడ్ అనేసి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్స్టాల్ ఫైల్ మనం చేయాల్సిన ఫస్ట్ మీరు ఏంటంటే మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వీడియోని బట్టి మీరు చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఫస్ట్ మనకి చేయాల్సింది లైవ్ సర్వర్. ఓకే, లైవ్ సర్వర్ మనకి ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి మెసేజ్ ఇలా వస్తుంది. లైవ్ సర్వర్ ఇక్కడ రెండు ఉన్నాయి, స్టార్ అనేది ఒకటి వచ్చింది అండ్ ఇలా ఉంది. ఇది నార్మల్ అనమాట మనకు కావాల్సింది. ఇక్కడ మనకు అన్ఇన్స్టాల్ ఉంది, మన డిఫాల్ట్ కనిపించేది ఇలా ఇన్స్టాల్ అనేది కనిపిస్తుంది. దాని మీద ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మనకు అన్ఇన్స్టాల్ కనిపించింది అంటే ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉన్నట్టు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇమేజ్ ప్రివ్యూ అనమాట. ఇమేజ్ ప్రివ్యూ అనేసి నేమ్ ఉంటుంది, ఐఎంజీ ప్రివ్యూ అనమాట. ఆల్రెడీ మనకు ఇన్స్టాలేషన్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూద్దాం. చూడండి ఆటో రీనేమ్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంది, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకుంది. ఆటో రీనేమ్ అనమాట. ఆటో అనేసి సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది మనకు ఆటో రీనేమ్ ట్యాగ్ అనమాట. ఇది కూడా ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా మనకు స్నిప్పెట్ అనమాట. స్నిప్పెట్ కోడ్ స్నిప్పెట్ ఇది కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్ ప్రివ్యూ అనమాట. ఓకే, ఇమేజ్ ప్రివ్యూ ఇది కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి లైవ్ ప్రివ్యూ, లైవ్ సర్వర్, అన్నీ డన్. ప్రిటిటర్ అనమాట. ప్రిటిటర్ అనేది ఏంటంటే మన కోడింగ్ ఆటోమేటిక్గా అదే ఫార్మాట్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది మనకు ప్రిటిటర్ అనమాట మనకి. ఓకే, సో ప్రిటిటర్ అనేసి ఒకటి, లైవ్ సర్వర్ ఒకటి అండ్ ఇమేజ్ ప్రివ్యూ ఒకటి. ఓకే,
ఆటో రీనేమ్ అనేసి ఒకటి. సో ఎనఫ్, అవి చాలా అనమాట మనకి. సో అవి ఎక్స్టెన్షన్స్ అనమాట. అంటే మన కోడింగ్ రాసినప్పుడు చాలా నీట్గా అండ్ చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి యూజ్ అయ్యే ఎక్స్టెన్షన్స్ అవి. ఓకే, ఎప్పుడు విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత కలర్ థీమ్ మీకు నచ్చింది కలర్ థీమ్ పెట్టుకోండి, అండ్ ఎక్స్టెన్షన్స్ దగ్గరికి వెళ్ళేసి నేను చెప్పిన ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నౌ నెక్స్ట్ మనకి ఎడిటర్ అయిపోయింది. నెక్స్ట్ బ్రౌజర్ అనమాట. బ్రౌజర్, సో గూగుల్ క్రోమ్. సో ఆల్మోస్ట్ అందరూ చాలామంది గూగుల్ క్రోమ్ యూస్ చేస్తూ ఉంటారు, ఇలా గూగుల్ క్రోమ్. బట్ ఈ గూగుల్ క్రోమ్లో కూడా కొన్ని సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసి పెట్టుకోవాలి. ఏంటి ఆ సెట్టింగ్స్ అంటే, ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉంటాయి మనకు. 3 డాట్స్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేసి, సో ఫస్ట్ మనకి ఏంటంటే అపీరెన్స్, ఇక్కడ అపీరెన్స్ క్లిక్ చేయండి. ఈ అపీరెన్స్లో మీకు షో హోమ్ బటన్ని ఎనేబుల్ చేయండి. షో హోమ్ బటన్ ఎనేబుల్ చేస్తే ఏమైందంటే ఇలా హోమ్ సింబల్ వస్తుంది మనకు, ఈ సింబల్. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి, దాన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలని మనం ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ న్యూ ట్యాబ్ అనేసి ఉంది, ఇక్కడ మనకు ఏదైనా సరే యూఆర్ఎల్ ఉంది. ఇక్కడ యూఆర్ఎల్ ఏదైనా సరే యూఆర్ఎల్ ఇచ్చాము అంటే ఆ హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్ వెళ్ళిపోవచ్చు. చూడండి హోమ్ అంటే google.com ఇస్తున్నాం, google.com వెళ్ళిపోయింది. ఓకే, నౌ షో బుక్ మార్క్స్ బార్. మనం ఏదైనా సరే సేవ్ చేసుకోవాలి ఇలాగంటే మనకు షో బుక్ మార్క్స్ బార్ చేసుకోండి. మీరు సేవ్ చేసేటన్ని ఇక్కడే వస్తాయి మనకు, బుక్ మార్క్స్లోకి వస్తాయి మనకు. నెక్స్ట్ డిఫాల్ట్ బ్రౌజర్. మీరు నెక్స్ట్ చేంజ్ చేసుకోవాల్సింది డిఫాల్ట్ బ్రౌజర్. ఈ డిఫాల్ట్ బ్రౌజర్లో ఏంటంటే ఇక్కడ మేక్ ఇట్ యాజ్ ఏ డిఫాల్ట్ అనే ఆప్షన్ వచ్చింది అంటే దాన్ని క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి బ్రౌజర్. మేక్ ఇట్ యాజ్ ఏ డిఫాల్ట్ అనేసి వస్తుంది మీకు. లేదు ఈ విధంగానే వచ్చింది, గూగుల్ యాజ్ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ అనేసి ఇలాగే వచ్చిందంటే మనకు చేంజ్ చేసే అవసరం లేదు. ఇది రాకుండా ఉంది అంటే అప్పుడు మనం చేంజ్ చేసి అదే ఫిక్స్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్ అనమాట. ఏదైనా సరే ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఏ లొకేషన్లో డౌన్లోడ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. లేదు ఎవ్రీ టైం నేను అడగలేను అనుకుంటే ఇక్కడ చూడండి ఆస్క్ వేర్ టు సేవ్ ఈచ్ ఫైల్ బిఫోర్ డౌన్లోడింగ్. డౌన్లోడ్ చేసే ముందు అది అడుగుతారు. మనం ఎక్కడ కావాలంటే ఆ పాత్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి ఆ పాత్ని మనం ఎక్కడైనా సరే సెట్ చేసుకోవచ్చు. అదే షో డౌన్లోడ్స్ వెన్ దే ఆర్ డన్, ఎప్పుడైనా సరే అయిపోగానే మనం చూపించమనేసి అడుగుతున్నాం. ఈ రెండు ఎనేబుల్ చేసుకుంటే మనం డౌన్లోడ్ అవ్వగానే చూపిస్తుంది, అండ్ అదేవిధంగా డౌన్లోడ్ చేసే టైంలో ఎక్కడ సేవ్ చేయాలని కానీ చూపిస్తాం మనం. క్లియర్? ఈ సెట్టింగ్స్ కూడా మీరు చేంజ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ విన్రార్ సాఫ్ట్వేర్ అనమాట. విన్రార్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ ఒక బుక్ టైప్ ఉంటుంది మనకు, కానీ ఇలా ఉంటుంది ఒక బుక్ టైప్. సో నేను చెప్పే సాఫ్ట్వేర్స్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతా. ఫస్ట్ మీరు ఇవన్నీ మీ సిస్టంలో రెడీగా ఉంటేనే మీరు ఫాస్ట్గా చేయగలరు అనమాట. ఓకే, సో నెక్స్ట్ విన్రార్ ఉంది. సో సిరీస్ ఓపెన్ చేయడానికి మనకి ఇలా బుక్ లాగా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా సరే మనం ఒక ఫోల్డర్ని ఎవరికైనా సరే సెండ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు ఐలాండర్ని ఎవరికైనా సరే సెండ్ చేయాలనుకుంటున్నాం, బట్ ఈ ఫైల్లో ఇన్ని పేజెస్ ఉండగా మనకు ఈ ఫైల్ని మనం ఎవరికి సెండ్ చేయలేము, ఈ ఫోల్డర్ మనం ఎవరికి సెండ్ చేయలేము. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని జిప్ ఫైల్గా కన్వర్ట్ చేయాలి. జిప్ ఫైల్గా కన్వర్ట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసుకొని అది వెన్రార్ యాడ్ టు అచీవ్ జిప్ అండ్ ఓకే. అసీస్ ఐలాండ్ ఐలాండ్. ఇప్పుడు మనకు ఈ ఫోల్డర్ని ఎవరికైనా సరే సెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫైల్ లేదనుకోండి, మన దగ్గర ఐలాండ్ లేదు. ఇప్పుడు ఈ ఫైల్ మనం ఎవరికైనా సెండ్ చేసాం. ఈ ఫైల్ ఎవరికైనా సెండ్ చేయాలంటే ఇలా బుక్ లా కనిపించాలంటే వాళ్ళ సిస్టంలో కూడా విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ ఫైల్ని మళ్ళీ నార్మల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ అనేసి విన్నారా మీరు? విన్రార్ గురించి ఎప్పుడైనా యూజ్ చేశారా? యూజ్ చేయలే? యూజ్ చేయండి, నేర్చుకోండి. ఆల్రెడీ ఇవన్నీ బేసిక్స్ అనమాట. మనకి సాఫ్ట్వేర్ గురించి ఎవరు నేర్పించరు, ఆల్రెడీ మనకు తెలియాలి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇది ఉన్న నార్మల్గా ఉన్న జిప్ ఫైల్ని ఫోల్డర్గా కన్వర్ట్ చేస్తే రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేసి ఉంది. సో దాని బదులు మనకి ఓకే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చేస్తాం, లేకపోతే మనకి షో మోర్ ఆప్షన్స్ ఆప్షన్ కనపడలే. కంప్రెస్ దీని మీద కంప్రెస్ అవసరం, దీని మీద చూడండి, దీని మీద హోవర్ చేసి మనం చూడండి ఎక్స్ట్రాక్ట్ హియర్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే సేమ్ పాత్లోనే మనకు సేవ్ అవుతుంది. అదే ఎక్స్ట్రాక్ట్ టు ఐలాండర్ అనే ఫోల్డర్ లోపల ఎక్స్ట్రాక్ట్ అవుతుంది.
ఓపెన్ విత్ ద విన్రార్ అనమాట. మనకు మన చాయిస్ అనమాట. ఏదైనా సరే ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలని మన చాయిస్ అది. ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటున్నా, సో మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. నా సీస్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో వాటి అవుట్పుట్ చూస్తే ఓకే. ఎప్పుడైనా సరే మన ప్రాజెక్ట్ కూడా ఈ విధంగానే రెడీ అవుతుంది. మనం చేసే ప్రాజెక్ట్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ప్రాజెక్ట్ని ఎవరికైనా సరే సెండ్ చేయాలంటే ఆ ఫోల్డర్ని మనం జిప్ చేసి ఎవరికైనా సరే సెండ్ చేయాలి. క్లియరా? ఏమైనా డౌట్? ఇప్పుడు ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి మనీ పే చేసే అవసరం లేదు. ఒక సాఫ్ట్వేర్ మనం ఏదైనా సరే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో నా గూగుల్కి వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏమిటంటే గూగుల్ క్రోమే కావాలనుకోండి, గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ ఫర్ విండోస్, గూగుల్ క్రోమ్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్. అది క్రోమ్ ఫ్రీ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్, స్టార్ట్ డౌన్లోడ్ ఫ్రీ. వాటితో పాటు ఓపెరా కూడా అవుతుంది అనేసి చెప్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఏదైనా సరే సాఫ్ట్వేర్ సో మనకు అంత నీట్గా రాలేదనుకుంటే మనం నీట్గా వచ్చే వరకు మనం ట్రై చేసుకుంటాం. మనం డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేయగానే మనకు ఎక్కడైతే సేవ్ చేయాలో అక్కడ చూడండి మన అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలి. డెస్క్టాప్ అని తీసుకుంటున్నా, సేవ్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద సేవ్ అయిపోగానే మనకు ఇక్కడ అలర్ట్ వస్తుంది. నో సీరీస్ ఇలా. దీన్ని ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎలా ఇన్స్టాల్ చేస్తాం? ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే డౌన్లోడ్ దేనికి దాన్ని అడగలేడం నాకు కనిపిస్తుందా? ఏదైనా సరే సాఫ్ట్వేర్ని క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ 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 ఫినిష్ యాక్సెప్ట్. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా విన్రార్ అండ్ అదేవిధంగా ఎడిటర్, వీటిని కూడా రెడీ చేసి మీ సిస్టంలో పెట్టుకోండి. సో టుమారో నుంచి మనం ఏం చేస్తామంటే HTML స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ బేసిక్ క్లాస్, ఈరోజు మండే కదా అని స్టార్ట్ చేశాను. సో టుమారో మార్నింగ్ టైం నుంచి క్లాస్ తీసుకుందాం. సో టుమారో వచ్చేసి HTML స్టార్ట్ చేస్తాం. ఓకే, HTML స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు. బట్ ఒకసారిగా బిగ్గర్ వన్ ఇస్తాను. బట్ ఫస్ట్ మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకసారిగా బిగ్గర్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇది టుడే క్లాస్ అనమాట. సో ఆఫ్లైన్ రావాలనుకుంటే ఆఫ్లైన్కి టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేయండి ఆఫీస్కి. అండ్ అదేవిధంగా ఆన్లైన్లో వినే వాళ్ళు ఒక 5 minutes ముందు జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు 5 minutes ముందు వచ్చినా నో ప్రాబ్లం, బట్ టైంకి అయితే రండి. ఓకే, ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా టైంకి జాయిన్ అవ్వండి. సో టైం డిలే చూసుకోవద్దు. మీకు ఎప్పుడైనా సరే 3 కానీ 11 కానీ 11:30 కానీ టైం ఇచ్చానంటే దానికంటే ఒక 10 minutes బిఫోరే నేను జాయిన్ అయి ఉంటాను మీటింగ్లో. ఓకే, మీరు ఒక 5 minutes 10 minutes బిఫోరే జాయిన్ అవ్వడానికి వెయిట్ చేయండి, అంటే జాయిన్ అవ్వడానికి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెషన్. ఏం డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి.